హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు దిస్ అనే కీవర్డ్ గురించి మనము సింపుల్‌గా, క్లియర్‌గా నేర్చుకుందాం అనమాట. జావాస్క్రిప్ట్‌లో దిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది. అయితే మన ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. కాన్స్ట్ అని చెప్పేసి ఓబీజే ఇదొక ఆబ్జెక్ట్ అనమాట. ఇదొక ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేశాను. కాన్స్ట్ ఓబీజే అనేది ఒక ఆబ్జెక్ట్. ఓబీజే ఆబ్జెక్ట్‌లో మనకి ఏమేమి ఉన్నాయి? ప్రాపర్టీ ఉంది. వాల్ ఈజ్ ఈక్వల్ 42 అని చెప్పి ఒక ప్రాపర్టీ అంటే కీ వాల్యూ పేరు. ఇది కీ వాల్ అనేది కీ, ఇది 42 అనేది వాల్యూ. ఇది ప్రాపర్టీ. నెక్స్ట్ రెండోది ఏంటంటే రెండోది ఒక ఫంక్షన్ ఉంది. అంటే మెథడ్. ఏంటిది గెట్ వాల్ అని చెప్పేసి ఒక ఫంక్షన్‌ని మనం ఇక్కడ పెట్టాము. ఆ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది మనకి దిస్ డాట్ వాల్ అని చెప్పేసి ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. మనం దీన్ని కన్సోల్ చేసాము. దేన్ని కన్సోల్ చేసాము? ఆబ్జెక్ట్ ఓబీజే డాట్ గెట్ వాల్. ఎందుకంటే ఈ యొక్క ఫంక్షన్‌ని మనం కాల్ చేయాలంటే ఈ ఆబ్జెక్ట్‌లో ఉంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్‌ని మనం కలిపి మనం దీన్ని కాల్ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓబీజే డాట్ గెట్ వాల్ అని చెప్పేసి కాల్ చేసాం. ఇది మన కోడ్ అనమాట. దీన్ని మనకి ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకి ఏమొస్తుందో ఒకసారి చూద్దాము. మనకి ఏమొచ్చింది? 42 వచ్చింది. ఈ వాల్యూ ఇక్కడ 42 అనేది మనకి వచ్చింది. గెట్ వాల్యూ ఏముంది? గెట్ వాల్యూ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఏం రిటర్న్ చేస్తుంది? దిస్ డాట్ వాల్యూ అని చెప్పేసి రిటర్న్ చేస్తుంది. దిస్ డాట్ వాల్యూ అంటే ఎంత? 42 వచ్చింది. కరెక్టే. ఎందువల్ల వచ్చింది? దిస్ అనేది దేన్ని పాయింట్ చేసింది? దిస్ అనేది ఇక్కడ దేన్ని ఎలా బిహేవ్ చేసింది? దేన్ని టార్గెట్ చేసింది అని చూసినట్టయితే మనము మీకు ఈజీగా చెప్పాలంటే అక్కడ అందులో వాల్ 42 అనే ప్రాపర్టీ ఉంది కదా! ఆ తర్వాత మెథడ్ ఉంటది కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే దిస్ అంటే ఎవరిని పాయింట్ చేస్తుందనేది మనం ఫస్ట్ తెలుసుకోవాల. ఇక్కడ ఒక మెథడ్ జావాస్క్రిప్ట్‌లో ఒక మెథడ్‌ని ఆబ్జెక్ట్ లోపల నుండి కాల్ చేస్తే ఆ మెథడ్‌లోని దిస్ ఎప్పుడు సరే ఆ ఆబ్జెక్ట్‌నే పాయింట్ చేస్తుంది. దిస్ అనేది ఎక్కడుంది మనకి? ఆబ్జెక్ట్ లోపల ఉంది. అది ఆబ్జెక్ట్ లోపల ఫంక్షన్ లోపల ఉంది. ఫంక్షన్ అనేది ఎక్కడుంది? ఆబ్జెక్ట్ లోపల ఉంది. కాబట్టి ఆ దిస్ అనేది ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్‌నే మనకి టార్గెట్ చేస్తుంది, పాయింట్ చేస్తుందనమాట. అందుకే మనము ఆబ్జెక్ట్ ఓబీజే డాట్ గెట్ వాల్ అని చెప్పేసి ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు ఏమైంది? దిస్ అనేది ఆబ్జెక్ట్‌ని సూచిస్తుంది కాబట్టి దిస్ వాల్యూ అంటే ఆబ్జెక్ట్ డాట్ వాల్యూ కింద తీసుకొని అది ఏం చేస్తుంది? 42ని అక్కడ కన్సోల్‌లో మనకి ప్రింట్ చేస్తుందనమాట. ఇందువల్ల ఈ యొక్క కారణం వల్ల ఇక్కడ మనకి 42 అనేది రావడం జరిగింది. అయితే ఇంకా దీంట్లో మనకి అదే ఫంక్షన్‌ని బయట తీసి కాల్ చేస్తే ఏమవుతుందో తెలుసా? బయట ఈ ఫంక్షన్ మొత్తాన్ని మనం గెట్ వాల్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ మొత్తాన్ని కూడా మనము బయట తీసి కాల్ చేద్దాము. బయట తీసి కాల్ చేస్తే ఏమవుతుందో చూడండి ఇప్పుడు. ఇక్కడ మనకి ఆల్రెడీ ఎర్రర్ వస్తుందనమాట మనకి. ఇది మనకి నెక్స్ట్ వీడియోలో దీని గురించి చెప్తాను. అయితే మనకి బయట తీసి మనం కాల్ చేస్తే ఏమైద్దంటే అది గ్లోబల్ స్కోప్‌కి వెళ్ళిపోయి మనకేమవుతది? దిస్ అనే దాని యొక్క టార్గెట్ అనేది గ్లోబల్‌గా వెళ్ళిపోద్ది. అంటే ఒక విండోగా లేకపోతే ఒక అన్‌డిఫైన్డ్ అని చెప్పేసి ఎర్రర్ రావటము అలా జరుగుతుంది. ఇది ఆబ్జెక్ట్ లోపల ఉంది కాబట్టి ఆ ఆబ్జెక్ట్‌ని ఇది పాయింట్ ఔట్ చేసిందనమాట. ఇలాంటి స్క్రిప్ట్స్ కోసము నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.